అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతానని క్లారిటీ ఇచ్చారు సీఎం. అసలు రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయటం సాధ్యమవుతుందా? రుణమాఫీ సీఎం చెప్పినంత ఈజీ కాదా? 2 నెలల్లోనే మార్గదర్శకాలు రూపొందించడం, కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, బ్యాంకుల నుంచి లెక్కలు తప్పించడం, బ్యాంకుల రుణాలను కార్పొరేషన్ కు బదిలీ చేయటం, ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా? ఆర్థిక బ్యాంకింగ్ నిపుణుల అభిప్రాయాలేంటి? నిజానికి ఇప్పటి వరకు ప్రభుత్వం రుణమాఫీపై ఎలాంటి మార్గదర్శకాలను రూపొందించలేదు. కటాఫ్ తేదీని కూడా నిర్ణయించలేదు. రైతు రుణాల వివరాలను ప్రభుత్వానికి ఇచ్చేందుకు బ్యాంకర్లకు 4 నెలల సమయం పడుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం చెప్పినట్టుగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ ఏ విధంగా సాధ్యమవుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రుణమాఫీ ఏ విధంగా చేస్తారనే దానిపై ఒక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. బ్యాంకుల్లో ఉన్న రైతుల మొత్తం రుణాలను ఆ కార్పొరేషన్ కు బదిలీ చేయించుకొని ఆ మొత్తాన్ని నెలవారీ వాయిదాల మాదిరిగా బ్యాంకులకు చెల్లిస్తామని చెప్పారు. కార్పొరేషన్ ఏర్పాటు, దాని ద్వారా రుణమాఫీ ఈజీగానే సాగుతుందా అంటే ఆర్థిక నిపుణులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మార్గదర్శకాలు రూపొందించి కటాఫ్ తేదీని నిర్ణయించిన తరువాతనే రైతుల రుణాలు మొత్తం ఎంత ఉన్నాయన్న లెక్క తేలుతుంది. గతంలో కేసీఆర్ సర్కార్ తొలిసారి రుణమాఫీ చేసినప్పుడు 2014 మార్చి 30 వరకు ఉన్న ₹1,00,000 రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ ప్రకారమే 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన 16,144 కోట్ల రుణాలను మాఫీ చేసింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు ఉన్న లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే నాటికి 23 లక్షల మందికి సంబంధించిన 13,000 కోట్లను మాఫీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రుణమాఫీపై కటాఫ్ తేదీని నిర్ణయించకపోవడంతో అసలు మాఫీ చేయాల్సిన రుణం ఎంత, ఏ రైతులకు మాఫీ అవుతుంది, ఎవరికి కాదు అనే అంశాలపై క్లారిటీ లేదు. తెలంగాణ వ్యాప్తంగా మాఫీ చేయాల్సిన రుణం 40,000 కోట్లు, మాఫీ చేయాల్సిన రైతుల రుణం 32,000 కోట్ల వరకు ఉంటుందని ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ మొత్తం 40,000 కోట్ల వరకు ఉంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కటాఫ్ తేదీ నిర్ణయించి బ్యాంకుల నుంచి సమాచారం సేకరించిన తర్వాత కటాఫ్ తేదీ నిర్ణయిస్తే ఏ రైతుకు ఎంత రుణమాఫీ అవుతుందన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా వివిధ పథకాలకు ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించి ఆ ప్రకారం అమలు చేస్తాయి. రుణమాఫీ విషయంలో ఇందుకు భిన్నంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా రుణమాఫీ చేయాలని భావిస్తే బడ్జెట్తో సంబంధం లేకుండానే నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకుల రుణాలను కార్పొరేషన్ కు బదలాయిస్తే ప్రతి నెల ఖచ్చితంగా బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. కార్పొరేషన్ కు రుణాలను బదిలీ చేసేందుకు బ్యాంకులు అంగీకరించాలి. సదరు కార్పొరేషన్ కు రెగ్యులర్ గా వచ్చే ఆదాయ మార్గాలను బ్యాంకులకు చూపించాల్సి ఉంటుంది. రుణమాఫీ కోసం బడ్జెట్ లో కేటాయించే నిధులు కాకుండా ప్రత్యేకంగా వచ్చే ఆదాయాన్ని చూపించాల్సి ఉంటుంది. దీంతో పాటు బ్యాంకులకు ప్రభుత్వం నమ్మకం కల్పించాలి. బాండ్స్ రూపంలో గాని ఇతర మార్గాల్లో గాని బ్యాంకులకు ప్రభుత్వం ష్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మెజార్టీ రుణాలు 3-4 పెద్ద బ్యాంకుల్లోనే ఉంటాయి. అంత పెద్ద మొత్తం రుణాలను ఒకేసారి మాఫీ
మాఫీ చేసినట్టు చూపించడం బ్యాంకులకు కూడా సమస్యే. కార్పొరేషన్కు రుణాలను బదిలీ చేయాలంటే ఇందుకు బ్యాంకులు తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోవాలి. ఇందుకు ఆర్బీఐ గనుక అనుమతి ఇవ్వకపోతే రుణమాఫీ కష్టమేనన్నది మరో మాట. ఇక తెలంగాణ వ్యాప్తంగా మాఫీ చేయాల్సిన రుణాలు ఇందాక చెప్పుకున్నట్టు 40,000 కోట్లు. ఇంత పెద్ద మొత్తాన్ని రైతులకు విడుదల చేయాలంటే శాఖల వారీగా నిధుల కేటాయింపు విషయంలో క్లారిటీ తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలా సర్దుతారు, ఇదే ఇప్పుడు ఆలోచింపజేస్తున్న ప్రశ్న. సరే, మొత్తంగా రుణమాఫీ విషయం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం దగ్గర ఉన్న మార్గదర్శకాలు ఏంటి, సర్కార్ ఆలోచనలు ఏంటి, దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. రేవంత్ చెప్పినట్టు ఆగస్టు 15 లోపు రుణమాఫీ సాధ్యమవుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం 6 గ్యారెంటీలు అని చెప్పొచ్చు. ఈ 6 గ్యారెంటీల్లో ప్రధానంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది అంశం. సో ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏర్పడగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు సభల్లో కావచ్చు, అదేవిధంగా ప్రచారంలో చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం అధికారంలోకి 5 నెలలు అవుతున్నా కూడా రుణమాఫీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయలేదు. ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఏదైతే ఇటు ప్రతిపక్షాలు విమర్శించాయి, అంటే రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు రేవంత్ రెడ్డి, విఫలమయ్యాడు, ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేస్తారని కూడా చేయలేదంటూ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే మాట చెప్పారు, ఏదైతే ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాను అంటూ కూడా దేవుళ్లపై కూడా ప్రమాణం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఎన్నికలు పూర్తయ్యాయి. అదేవిధంగా పాలనపై కూడా రేవంత్ రెడ్డి 2 రోజుల నుండి సీరియస్గా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో కూడా ఏదో సచివాలయంలో కూడా సీరియస్గా రివ్యూ మీటింగ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇటు అన్ని శాఖలకు సంబంధించి కూడా ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, మార్గదర్శకాలు ఏంటి అనే అంశాలపై కూడా సీరియస్గా రేవంత్ రెడ్డి ఉన్నత అధికారులతో కూడా ఏదైతే సచివాలయంలో సమీక్షిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఇటు 2 లక్షల రుణమాఫీ చేయాలంటే ఖచ్చితంగా సుమారు 35,000 కోట్లు ఖచ్చితంగా ప్రభుత్వానికి అవసరం. ఈ నేపథ్యంలో కూడా ఏ విధంగా ప్రభుత్వం ఏ విధంగా ఆదాయాన్ని సమకూర్చాలి, రుణమాఫీ రైతులకు ఏకకాలంలో ఏ విధంగా రుణమాఫీ చేయాలంటూ కూడా ఇటు సమీక్షిస్తున్న పరిస్థితి. మరొక వైపు ప్రత్యేకంగా అంటే కొన్ని ఏదైతే ప్రతిపాదనలు కూడా అధికారులు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే కార్పొరేషన్ రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు దానికి సంబంధించిన రుణాలని ఏదైతే ఆ కార్పొరేషన్ ద్వారా అంటే పే చేయడం, ఈ నేపథ్యంలో కూడా ఏ విధంగా ఉంటుందనే అంశాలపై కూడా ఇటు చర్చించిన నేపథ్యంలో కూడా ఆర్బీఐ ఆ అంశంపై కూడా సుముఖంగా లేనట్టు కూడా తెలుస్తుంది. సో మరోవైపు ఏ విధంగా ఏదైతే ఇటు ఇప్పటికే 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని మరి ఏ విధంగా ఈ ఏదైతే ఆదాయ మార్గానికి తీసుకురావాలి, ఈ అప్పులు ఏ విధంగా తీర్చాలి, అదేవిధంగా రైతులకు ఇచ్చిన మాట రుణమాఫీ ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా సీరియస్గా ఏదైతే దృష్టి సారించి ఈ నేపథ్యంలో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించడంతో పాటు ఆదాయ మార్గాల కోసం కూడా చూస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఇటు రుణమాఫీకి చేయాలంటే ఖచ్చితంగా ఏదైతే ప్రత్యేక బడ్జెట్ కేటాయించకపోయినా కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, దాని విధంగా నిధులు సమకూర్చడంతో పాటు రైతులకు రుణమాఫీ చేయడం, మరొక వైపు ఇన్ని వేల కోట్లు ఖచ్చితంగా ఒకేసారి కావాలంటే కూడా ఇప్పుడు ఏ విధంగా తీసుకురావాలనే అంశాలపై కూడా తర్జన భర్జన పడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా మరి ఏకకాలంలో రుణమాఫీ అనేది సాధ్యం కాదా అనే అంశాలు కూడా ఇటు నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే కనీసం ఖచ్చితంగా దీనికి రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు ఇవన్నీ చేయాలన్నా కూడా మినిమం 4 నెలలు పడుతుంది. సో ఈ నేపథ్యంలో కూడా మరి ఆగస్టులో చేయడానికి కష్టసాధ్యమైనట్టు కూడా నిపుణులు కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందుకెళ్తారు, అదేవిధంగా ఈ రుణమాఫీకి సంబంధించి ఏ విధంగా ఈ ప్రత్యేకంగా ఈ బడ్జెట్ని ఏ విధంగా సమకూరుస్తారు అనే అదే ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇచ్చిన మాటకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం, రుణమాఫీ చేసి తీరుతామని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా ముందుకెళ్లాలి అంశాలపై కూడా సీరియస్గా దృష్టి సారించిందని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.